హలో అండి అందరికి. మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ అయితే స్వామి మాల వేశారండి, అంటే మా బావగారు. అందుకని మా అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో పడిపూజ పెట్టించుకున్నారు. ముందైతే ఇంట్లో పెట్టించుకుందామని ప్లాన్ చేశారండి. ఇంకా ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ ప్లేస్ సరిపోదు కూర్చోడానికి, మళ్ళీ అందరూ బయట నించోవాలని ఇంకా బయట పెట్టించుకుందాం అనుకున్నారు. బయట పెట్టించుకుందాం అనుకుంటే వర్షం పడతా ఉంది. ఇంకా అందుకని చెప్పి పైన అయితే ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఇంకా అక్కడైతే పెట్టించుకున్నాము. కరెక్ట్ గా పూజ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్వాములందరూ వస్తారనే టైంకి అయితే బాగా వర్షం ఎక్కువైపోయిందండి. ఇంకా స్వాములందరూ అయితే పాపం తడిచిపోయారు. వచ్చిన స్వాములందరికీ అయితే పసుపు నీళ్లు, బంతి పూలు వేసి కాళ్ళు కడిగి తర్వాత పసుపు రాసి ఇంకా పారాణి అయితే పెడతారండి. మా సైడ్ అయితే ఇలా చేస్తారు, మీ సైడ్ ఇలా చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా స్వాములందరూ కూడా పారాణి పెట్టించుకోలేదండి, కొంతమంది మాత్రమే పెట్టించుకున్నారు. ఎందుకంటే చాలా వరకు తడిచిపోయారు పాపం వాళ్ళు. ఇంకా స్వాములు రావడమే లేట్ అయిపోయింది, పూజకు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఒకరం కాళ్ళు కడిగి ఒకరం పసుపు రాసేసామండి. అందరు స్వాములు వచ్చే లోపు అయితే ఒక 3-4 స్వాములు అయితే వచ్చి పూజ దగ్గరికి అయితే అలంకరించుకున్నారు. ఇంకా మా ఇంట్లో పడి పూజ ఎలా జరిగిందో ఇంకా నేను